పోతోంది. ఎందుకంటే ఒకటి కేసీఆర్ గారు సభకి రావాలా వద్దా అనేది సరే వారి నిర్ణయం అనుకున్నా కూడా సభకైతే సహజంగా రావాలి వారి సభ్యులు. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో అయినా ఒక సభ్యుడిగా అయినా ప్రతిపక్ష నేతగా అయినా సరే గతంలో మరి నచ్చలేదో ఎందుకు రాలేదో ఈసారి అయితే వస్తున్నారు. అది కూడా పూర్తి సెషన్ వస్తారో ఇవాళ హాజరవుతారో తెలియదు. కానీ ఒకటి పెద్ద చర్చనీయాంశం ఎందుకైంది, రెండోది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా మీకు ఆ ప్యానెల్లో పాల్గొంటున్న మిత్రులకు ప్రేక్షకులకు అందరికి కూడా నమస్తే. ఇది కేసీఆర్ గారి యొక్క వే ఆఫ్ స్టైల్. ఇది గతంలో వారు ఉద్యమ నాయకునిగా ఉన్నప్పుడు కానీ తర్వాత ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి కానీ మనం చూస్తే వారు ఆ విధంగా కొంత వేచి చూసి అబ్జర్వ్ చేసి ఆ తర్వాత వారు బయటకు వచ్చి మాట్లాడడం అనేది అప్పుడే ప్రజల యొక్క అటెన్షన్ ఉంటది అనేది వారి యొక్క ఆలోచన అయి ఉంటది బహుశా. కానీ ఒక ప్రతిపక్ష నాయకునిగా 2 ఏళ్ల పాటు అనేక విషయాలపైన స్పందించకపోవడం అనేది మాత్రం అది కొద్దిగా మరి తెలంగాణ రాష్ట్రానికి అది నష్టం చేసే ఒక వ్యవహారం. కాబట్టి ఈ రోజు వారు రావడం అనేది చర్చ అంటే చర్చ జరిగేటట్టుగా తయారు చేశారు. ఇప్పుడు చర్చ ఏముంటది, ప్రతిపక్ష ఒక ప్రజలు ఎన్నుకునే యొక్క శాసనసభ్యులు సభకు అటెండ్ కావడం అనేది అది అది ఒక మ్యాండేట్, అది కంపల్సరీ కావాలి. ప్రజల పక్షాన పోరాటం చేయాలి, అందులో ప్రతిపక్ష నాయకుడికి ఇంకెక్కువ బాధ్యత ఉంటది. కానీ ఇన్ని రోజుల నుంచి రాకపోవడం కారణంగా ఈ చర్చ జరుగుతున్నది. మ్యాగ్నిఫైడ్ అవ్వడానికి కారణం ఏంటి? దానికి కొంత కాంగ్రెస్ పార్టీ కూడా కారణం. కాంగ్రెస్ పార్టీ రండి మీరు వస్తే మేము చూస్తామని చెప్పి సవాల్ చేయడము, ఇలాంటివన్నీ కొన్ని మీరు వచ్చి మాకు సలహాలు ఇవ్వండి అని చెప్పి, సరే అందులో ఆంతర్యం ఏదైనప్పటికీ అనేక రకాలుగా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా కారణం. అయితే సభకు ఎట్లయినా రావాల్సిందే కేసీఆర్ గారు. 6 నెలలకు ఒకసారి కనుక సభకు దానికి సంబంధించి సిగ్నేచర్ చేయకపోతే వారి సభ్యత్వం కూడా ఇబ్బంది. కాబట్టి గతంలో వచ్చి వెంటనే వెళ్ళిపోయింది. ఈసారి ఉంటారా ఏం జరుగుతుందో అని వెయిట్ అండ్ సీ. కానీ ఇక్కడ ఇష్యూ బేస్డ్గా కనుక చూస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ రోజు పరిపాలన చేసిన యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నీటి యొక్క కేటాయింపులలో నీటి యొక్క ప్రాజెక్టులలో మొత్తం ఏదో చేసినాం అనేది అయితే ఏమీ లేదు. ఎందుకనంటే చెప్పుకోవడానికి గొప్పలు చెప్పుకోవచ్చు కానీ అందులో ఇద్దరి యొక్క పొరపాట్ల కారణంగానే ఇవాళ ఈ పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కాళేశ్వరం ఉంది. కాళేశ్వరంలో దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. కానీ 95,000 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నట్టుగా ఇప్పుడు నివేదికలు వస్తున్నాయి. తర్వాత 100 TMCలు ఎత్తిపోయడానికి ఏర్పాట్లు చేసిండ్రు. కానీ ఏ రోజు కూడా 100 TMCలు ఎత్తిపోయలేదు. తర్వాత సెకండ్ లైన్ థర్డ్ లైన్ అనేది కూడా దానికి సొరంగాలు తవ్వడము, మిగతా పైప్ లైన్. అంటే అన్ని TMCలు ఎత్తిపోసినప్పుడే ఆ ప్రాజెక్టు యొక్క నిజంగా ఆయకట్టు నెరవేరుతుంది. కానీ మరి ఆ పరిస్థితి లేదు. దాంట్లో కొన్ని డిజైన్ లోపాలు, తర్వాత అది అక్కడ పిల్లర్స్ దెబ్బ తినడం, ఇవన్నీ కూడా దానివల్ల ఏమైంది, బీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారు కానీ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఎందుకనంటే ఏ పర్పస్ కోసం అయితే ఆ ప్రాజెక్టు నిర్మించారో అది నెరవేరని పరిస్థితికి వచ్చింది. రెండోది కృష్ణా జలాలు. ఇవాళ కృష్ణా జలాల విషయంలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్నే వ్యవహరిస్తున్నది. బీఆర్ఎస్ జగన్ గారితో కలిసినప్పుడు కానీ లేకపోతే ఆ రోజు కేసీఆర్ గారు రోజా గారింటికి వెళ్ళి మరి బేసిన్లు లేవు, బేషజాలు లేవు, కృష్ణా జలాలు ఏమవసరం, మనం గోదావరి నుంచి తీసుకొచ్చుకోవచ్చు, చేవేళ్ళకు కూడా గోదావరి జలాలు తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా వారు మాట్లాడి దాన్ని డైల్యూట్ చేయడం జరిగింది. అదే విధంగా వారు ముఖ్యమంత్రిగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొనవలసిన సందర్భాల్లో పాల్గొనలేదు. ఒకసారి పాల్గొన్నప్పుడు ఫస్ట్ ఏం చేశారు, మన యొక్క ఇప్పుడు కృష్ణా నది నైసర్గిక స్వరూపం కానీ మనందరికి కూడా తెలుసు, దాని క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణ నుంచి నీరు ఎక్కువ దాంట్లో కలుస్తూ ఉంటది, పైనుంచి ఎట్లాగొస్తుంది. తర్వాత కాబట్టి 535 TMCల లెక్క ప్రకారంగా తెలంగాణకు కేటాయింపులు ఉండాలి. కానీ అంతకుముందు ఉన్న యొక్క ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే మిగతా అనేక విషయాలు కావచ్చు, కేసీఆర్ గారి యొక్క మరి వేరే అంటే అటు గోదావరి పైన ఏదైనా నేను సాధించాలి అనేక ఉద్దేశం కావచ్చు, 299K ఆయన ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పందం ఒప్పుకున్నాడో ఇవాళ మాట్లాడే రైట్ కోల్పోయింది. తర్వాత హరీష్ రావు గారు అంటున్నారు మేము 30 లేఖలు రాసినాం, 32 లేఖలు, 30 ఎన్ని లేఖలు రాస్తే ఏమిటి, అసలు ఒప్పుకోవాల్సిన అవసరం మిమ్మల్ని కూడా ఒక దోషిగా చూపించే ప్రయత్నం బహుశా రెండు పార్టీలు అందుకోసమే నేను చెప్తున్నా. అంటే డిపిఆర్ వెనక్కి తిప్పి పంపడం, అదిగో అప్పుడు మీ హయాంలో జరిగిందంటే లేదు మీ హయాంలో జరిగిందని, అలాగే జాతీయ హోదా ఇవ్వకపోవడం, ఇట్లా కొంత మీరు కూడా కార్నర్ అయ్యే అవకాశం ఉందా?
ఇప్పుడు మేము ఎలా అదే చెప్తున్నాం, మేము అందుకోసమే ఈ ఇద్దరు వ్యవహరించిన యొక్క తీరును ఇవాళ అసెంబ్లీ ద్వారా కూడా ప్రజలకు మరొకసారి చెప్పే యొక్క ప్రయత్నం చేస్తాం. ఓకే. ఎందుకనంటే ఈ ఇద్దరు కూడా అదే విధంగా వ్యవహరించారు. తర్వాత అదే విధంగా కేసీఆర్ గారు చాలా రోజులు వారు ఒక కేసు వేశారు ఇటువైపు నుంచి. ఆ కేసు విత్డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ వేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే చాలా రోజులు కాలయాపన చేశారు. ఒకవేళ ట్రిబ్యునల్ కనుక ముందే అయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో తీర్పు వచ్చేది, మన యొక్క తెలంగాణకు రావాల్సిన యొక్క నీటి వాటా దక్కడానికి అవకాశం ఉంది. అదే అంటే విధంగా మీ దృష్టిలో తెలంగాణ ప్రజలకి ఈ నీటి ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు నష్టం చేశారంటారా? తప్పక నష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అయితే అంతకుముందు వాళ్ళు ఎవరైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు ఏవైతే ప్రాజెక్టులు కట్టాలనే విషయంలో కానీ లేకపోతే కేటాయింపులు చేయడం విషయంలో చేయలేక ప్రాజెక్టులు కట్టలే. ముఖ్యంగా మనం ఈవెన్ 299 టీఎంసీ కూడా ఉపయోగించుకోలేని యొక్క దుస్థితిలో ఉండే ఏది కృష్ణాకు సంబంధించి. మనం సాగరు తర్వాత జూరాల ఇవన్నీ జూరాల అనేది 11 టీఎంసీ యొక్క ప్రాజెక్ట్ అది. కాబట్టి శ్రీశైలం కానీ మిగతా సాగర్ నుంచి ఎంతైతే మనం తీసుకునేటివి ఉన్నాయో అవి చాలా తక్కువ తీసుకునేది. అందుకోసమే దానికి ప్రాజెక్టులు కనుక ముందుగా నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకోసం ఈ రెండు పార్టీల యొక్క వ్యవహారం కూడా ఒకే రకంగా ఉంది. బాలరాజ్ గారు,